మాకు రైటర్ ఉండేవాడు. వాడిని నేను సరస్వతి అని పిలిచేవాడిని, రైటర్ కాబట్టి సరస్వతి అని పిలిచేవాడిని. అభిలాష తీసే టైంలో చిరంజీవి ఫాదర్ అయ్యాడు, రామ్ చరణ్ తేజ పుట్టాడు. ఈ రామ్ చరణ్ తేజని హీరోయిన్ చేయాలని చెప్పి సురేఖ అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాడిని కరాటే డ్యాన్స్ నేర్పడం. రామ్ చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం. మొత్తానికి మగధీర అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు సూపర్ ఒరే మాట్లాడకరా దరిద్రుడా, నీకేరా చెప్పేది, పోవచ్చు కదా బయటికి పోయి మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకురా అట్లా చంపుతాం మమ్మల్ని. ఈ లైఫ్లో అలాగే ఉంటుంది. ఇంకో 2 years పని. బీటెక్ అయిన తర్వాత వెంటనే ఉద్యోగం రాకపోతే ఉంటుందంటే లైఫ్ దరిద్రం. ఇంట్లో పని మనిషి కూడా రెస్పెక్ట్ ఇవ్వరు ఆ 2 years. అది తెలియట్లేదు మీకు. అదే టైంకి మా రైటర్ సరస్వతికి కూడా కొడుకు పుట్టాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి టార్గెట్ అండ్ డిజైర్ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడు. ఆ మనిషి చెప్తూనే ఉంటాడు బాగుపడు 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 అని. కానీ ఈ ఇచ్ఛ డిజైర్ వాడిని బాగుపడినప్పుడు. ఎండమూరి చెప్పేది విను అని చెప్పేది బుద్ధి, పక్క ఫ్రెండ్తో మాట్లాడు అని చెప్పేది మనసు. పక్క ఫ్రెండ్ ఎప్పుడన్నా ఉంటాడు కదా, ఇవాడు కాకపోతే రేపన్నా ఉంటాడు కదా. ఇది విని నేర్చుకో, అందుకే కదా వచ్చావు అని చెప్పేది బుద్ధి, నేను విన్ను అని చెప్పేది మనసు. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఈ మనిషితో మాట్లాడటం మొదలుపెట్టారో జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ మనిషి పేరే సక్సెస్. ఎప్పుడైతే మీరు ఈ మనిషితో మాట్లాడటం మొదలుపెట్టారో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తుప్పురాలినట్టు రాలిపోతారు. లూయి పాస్చర్, ఐన్స్టీన్ వీళ్ళందరూ ఈ మనిషితో మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి మనకి ఈరోజు ఎలక్ట్రిక్ బల్బు, ర్యాబీస్కి మందు ఉంది. ఈ సరస్వతి ప్రసాద్, ఈ సరస్వతి కొడుకు పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను. వాడి మనిషి లోపల మనిషి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు. 8 ఏళ్ల వయసులో వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేము జగదేక వీరుడు అతలోక సుందరి అనే సినిమా తీసాం. ఆ సినిమాకి ఈ కుర్రోడు మాతో పాటు మెడ్రాస్ వచ్చాడు. ఇళయరాజా హార్మోనియం పెట్టి మీద ఒక పాట వాయిస్తున్నాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బ పాట అది. ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రోడు గబుక్కులు లేచి, సార్ ఇది శివరంజని రాగం కదా అన్నాడు. ఇళయరాజా వాడిని ఇట్లా కొట్టి, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావురా. ఆ తర్వాత మొన్న మేము జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనే సినిమా తీసాం. ఆ సినిమా తీసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, సరస్వతి ప్రసాద్. వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు పెట్టారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవరు అని. మీరు ఎంతమంది నిజంగా హార్డ్ వర్క్ చేసి జీవితంలో పైకి వస్తున్నారో, బాగా చదువుకుంటున్నారో చేతులు ఎత్తండి అమ్మా. సరస్వతి మీద చేయబెట్టి అడుగుతున్నాం. హార్డ్ వర్క్ చేసి జీవితంలో పైకి వద్దాం అనుకునేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, గుడ్. వీళ్ళు చాలామంది ఎత్తారు. కెన్ ఎనీబడి టెల్ మీ ఐ విల్ గివ్ ఎ గిఫ్ట్? ఎవరన్నా ఒకళ్ళు నిలబడి చెప్తే గిఫ్ట్ ఇస్తాను. హార్డ్ వర్క్ అని తెలుగులో ఏమంటారు? ఎవరు నిలబడలేదుగా? చెప్పరా. హార్డ్ వర్క్, కష్టపడి పని చేయడం. ఎవరు అమ్మాయి చెప్పింది ఇక్కడ? ఎవరు అమ్మాయికి ఇవ్వండి ఒక చాక్లెట్. మీరు ఇవ్వండి, పర్లేదు. ఏం కావాలంటే అది, ఏం కావాలంటే తీసుకోండి. జీవితంలో కష్టపడి పని చేయటాన్ని హార్డ్ వర్క్ అంటారని చెప్పింది కరెక్టా కాదా? అదిగో మళ్ళీ సరస్వతి చేయబెడుతున్నా. ఎవరైతే గట్టిగా ఆన్సర్ చెప్పలేదో వాళ్ళకి 45 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళి అవ్వదు. హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. నా నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఏమా ఇష్టం లేకపోతే పచ్చి పచ్చ చీర కట్టుకున్నామని ఇవ్వండి, ఏం కావాలంటే అది ఇవ్వండి. ఇష్టం లేకపోతే
కష్టమవుతుంది. నేను ఈరోజు పొద్దున్నే ఇక్కడికి రావటం నాకు హార్డ్ వర్కా ఇష్టమైన వర్కా? ఇష్టమైన వర్క్. అందుకనే నేను నవ్వుతూ మాట్లాడుతున్నా, మీరు ఎంత ఇరిటేట్ చేసినా కూడా. ఎప్పుడైతే ఒక పని మీద మనకి ఇష్టం ఉందో మన పెదాల మీద నవ్వు ఎవరో చెరపలేరు. వీ కెన్ గో ఆన్ స్మైలింగ్ అండ్ వర్క్. ఈ వయసులో కూడా ముసలితనం రాకపోవడానికి కారణం అదే. హార్డ్ వర్క్ చేసేవాడు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. ఇష్టపడి పని చేసేవాళ్ళు ఎప్పుడు ముసలోళ్ళు అవ్వరు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మదర్ తెరీసా అండ్ మహాత్మా గాంధీ. అవునా కదా? వాడు ముసలోళ్ళు అవ్వలేదు చూడండి, నెల్సన్ మండేలా. ఎందుకంటే చేసిన పని ఇష్టం ఉండాలి. మీరు కాలేజీలో పుస్తకం తీయగానే అటజనికాంచ భూమిసురు డంబర చుంబి శిరస్సరం చెరి పటల ముహుర్లుట తపంగా అలా వచ్చేసేయాలి ఫ్లోగా. నేను ప్రశ్న అడుగుతాను, గట్టిగా సమాధానం చెప్పండి, చాక్లెట్ ఇస్తాను. అమితాబ్ బచ్చన్ కోడల పేరేంటి? చాలామంది చెప్పారు, కష్టం. అది అమ్మాయికి బాగుంది, బాగా చెప్పారు. ఐశ్వర్య రాయ్, గుడ్. వాట్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏంటి? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఎవరు చెప్తారు? చెప్తావా? ఒక అమ్మాయి నిలబడి చూద్దాం ఏం చెప్తుందో. మనం వాటర్లో ఏదైనా వేసినప్పుడు బయటపడ్డ వాటర్ వెయిట్ ఆ బాడీ వెయిట్కి కాదమ్మా, బాడీ వెయిట్ కాదు. 90% కరెక్ట్, 10% తప్పు. ఏదో చాక్లెట్ ఏదైనా ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి, కనీసం అంతవరకు గుర్తుంది. When a body is totally or partially immersed in a liquid, it loses some weight which is equal to the weight of the liquid displaced. It is called Archimedes principle. అత్తారింటికి దారిలో హీరో పేరేంటి? వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? నీకు వచ్చాం కదా చాక్లెట్. వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? మైక్ అక్కడ పెట్టి చెప్పు. For every force there is an equal and opposite. That is third law of motion. I am asking first law of motion. అమ్మాయి చాక్లెట్ ఇవ్వండి, ఏదో కనీసం న్యూటన్ గుర్తున్నాడు. చెప్పమ్మా. Energy not created or not destroyed. Energy cannot created or not destroyed. That is Dalton's atomic theory. లేదా వాడికి చాక్లెట్ ఇవ్వండి. What is Newton's first law of motion? Law of inertia. Law of inertia. What is law of inertia? Try to understand. I am not a physics student. I am a chartered accountant. లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పమ్మా. ఎలాంటి ఫోర్స్ అప్లై చేయడానికి నిశ్చల స్థితి ఆ అమ్మాయి ఏం కోరుకుంటే అది ఇవ్వండి, గిఫ్ట్. కరెక్ట్. ఏ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టాటిక్ పొజిషన్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ టు ఇట్. మనకి పవన్ కళ్యాణ్ గుర్తుంటాడు, న్యూటన్ గుర్తుంటాడు. అది ప్రాబ్లం. మీరు ఎందుకు మర్చిపోయారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గుర్తున్నాడు? ఎందుకంటే యూ ఫెల్ట్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ హార్డ్ వర్క్. వాట్ ఈస్ ఎ క్యాటలిస్ట్? వాట్ ఈస్ ఫైలం? ప్రోటోజోవా, పోరిఫెరా, సిలిండ్రేటా, నామిథిలమిన్స్, మొలస్కా, అన్నెలిడా, ఆర్థ్రోపోడా, కార్డేటా. మీరు ఎప్పుడు నాకు 5 స్టార్ హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేశారు. నూడిల్స్ వంకాయ బ్రింజాల్ 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి వేపితే ఆ కూరని ఏమంటారు? ఎవడైతే గట్టిగా మాట్లాడారో వాడికి మంచి మొగుడు వస్తాడు. చెప్పండి. గుత్తంకాయ కూర నీకు ఇచ్చాక, నీకు కూడా ఇచ్చాక గిఫ్ట్లు. గుత్తంకాయ కూర ప్లస్ కొత్తిమీర చట్నీ ఆర్డర్ చేశారు. కొత్తిమీర చట్నీ సగం తిన్న తర్వాత బయట నుంచి ఎలా ఉందమ్మా అని అడిగాడు. అద్భుతంగా ఉంది నాయన, మా ఆయన ఎప్పుడూ వండలేదు ఇంత బాగా, మా ఇంట్లో అంత బాగా వండారు మీరు అన్నాడు. అప్పుడు వాడన్నాడు, క్షమించమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు,
మీ ప్లేట్లు వాడికి ఇచ్చాను, రెండు ఒకలాగే ఉండటంతో మీరు చాలా బాగుంది అనుకుని తిన్న నూడిల్స్ కావు, వేయించిన వానపాములు అన్నాడు. మీరు వంకాయ అనేది వంకాయ కాదు, తోలు తీసి తోక కత్తిరించిన చిన్న చిన్న ఎలకలు, ర్యాట్స్. వాటిని 4 ముక్కలు కోసి మధ్యలో పెట్టిన మసాలా కాక్రోచెస్, బొద్దింకలు. ఆ కొత్తిమీర చట్నీ ఎందుకు చేదుగా ఉందంటే అది కొత్తిమీరే కాదు, నూరిన గొంగళి పురుగులు. ఇప్పుడు ఏమవుతుంది? యూ ఫీల్ లైక్ వామిటింగ్. మరి చైనా వాడు ఎట్లా తింటున్నాడు? వాడికి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమతో పెట్టింది. ఏది ప్రేమతో తింటామో అది జీర్ణం అవుతుంది, ఏది అసహ్యం కలుగుతుందో అది వాంతి అవుతుంది. దట్స్ హౌ యూ హ్యావ్ ఫర్గాటన్ న్యూటన్స్ ప్రిన్సిపల్స్, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే పరీక్ష కోసం చదివారు, పరీక్ష అయిపోగానే వాంతి అయిపోయింది. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అది గుర్తుంటుంది. దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ హార్డ్ వర్క్.